నువ్వు ప్రతిసారి అడ్డం పడకన్నయ్యా. అపశకనం మాట్లాడకు. ఇందా కూడా మామయ్య ఇలాగే మాట్లాడాడు. అందుకే మిథున ఇలాంటి కండిషన్ పెట్టి వెళ్ళింది. హలో బొంబాయలుడు, ఏ ఆడపిల్లైనా ఎవ్వర్నీ ఊరికే పెళ్లి చేసుకోదు, ఎంక్వైరీలు చేస్తుంది. తమరి గురించి మిథునకు ఏ డౌట్ వచ్చిందో వెళ్ళి సీతను అడిగింది. సీత తనకు తెలిసిన నీ భాగవతం మొత్తం చెప్పింది. దానికి నన్నంటావే? గౌతమ్ అయ్యయ్యయ్యో, నీ అత్యాశ కాకపోతే రామ్ పిలిచినా రాని సీత నువ్వు పిలిస్తే ఎలా వస్తుంది చెల్లాయ్? ఒకవేళ వచ్చినా ఈ గౌతమ్ గురించి మంచిగా అయితే చెప్పదు. సుమతి అక్కను వీడే చంపాడని సీత స్ట్రాంగ్ గా నమ్ముతోంది. నేనేం చంపలేదని ఫింగర్ ప్రింట్స్ ద్వారా ప్రూవ్ అయింది కదా. అయినా ఆవిడ్ని నేనెందుకు చంపుతాను? నాకేం అవసరం? అయినా నేను మర్డర్ చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? మేము దొంగలం, హంతకులం, మర్డర్ చేసేవాళ్ళమని ఎవ్వరూ మొహం మీద రాసు. వీడు ఎవడి కొడుకైనా సీత దృష్టిలో నేర. ముఖర్జీ గారితో మనము బియ్యం అందుకోవాలి.